ముక్కుపాటు దోమలన్నీ దీని మూతి నిండా ఈగలన్నీ నేను దెబ్బకేసుకొని పోతే గర్భవాకరంగా నేను దెబ్బకేసుకొని పోతే మంట కళ్ళు బంద్ పెట్టు చెట్టు కళ్ళు పట్టు పంజాల ఎల్లన్న గౌడ నా భర్తకు పోయి ఒక ముంగా అయ్యా కొడుకల బిడ్డన ఉడితే ఎల్లమ్మ తల్లి పేరు పెడతా భార్య మంచిదని నన్ను మంచిగా చూసుకోవాలి భార్య మంచిదని నేను మంచిగా చూసుకోవాలి భార్య మంచిదని నన్ను మంచిగా చూసుకోవాలి ఆడదాయ్యాడం అంటే నేను ఎవరికన్నా నేను ఆడదాగడం అంటే రాజమోనా నేను ఆడదాగడం అంటే ఇట్లా పేరు పోతలకి కొడతాడట అయితే అందుకే అంటారు అలకదాకా మొగోనికి అయిన పైన మనం ఉండద్దు మరి అలకదాకా పైన అయిన పైన సంసారం చెయ్యేది అప్పటికని ఇప్పటికని అలకదాకా ఉన్న మా మొగోడికి అయిన పైన ఉండదు ఆయన ఆడదానికి మా అగదుడు కనుక ఆయన మొగోడు ఉందా మరి ఏనాడు కనుక ఎద్దుబండ్లు ఏనాడు ఒక్క తిరిగి ఉన్నాయనుకో మరి ఏనాడు కనుక దేనికైనా ఒకదాని అనుకుంటది మరి అయ్యో నాదా మరి భార్య భర్తలు ఏనాడు ఏమన్నదే మరి విన్నల దనంగా బల్లల్లో పోసుకొని భార్య భర్తలు కనుక చిత్ర దాతలు తిరిగొస్తామా అని భార్య భర్తలు ఎట్లా పోతా ఉన్నారు కృష్ణలీలా ఇగో బండి కట్టినా బండిలో మంత్రం ఒకరిన గాని ఎండి బంగారం ధనం ధాన్యం అంతా నింపినా నేను బండి లోపల కూర్చో పట్టుకున్నా ఏంటి పగ్గాలు పట్టుకున్నా ఎక్కుదన్నా ఎక్కువ బండి అరకైతుందా ఎనక కూర్చో ఏంది బండి అరకైతుంది అయ్యో అవునా ఏ బండి లావకైతుంది రక కూర్చో ముండ కొడుక మరి ఎక్కడ కూకోవాలా నేను ఇగో నేను పక్కగుంటి నువ్వే మొత్తుకు ఉప్పు సంచాలు ఉంటి ముందరి కత్త అరకైతుంది ఎనకొద్ద లావకైతుంది నట్టడం మండిగా మీద పొడి తీల కూర్చో మండిగా మీద ఊపుకుంటే నీపుకున్నా ఈ ప్రాంతాన్ని ఇక బండి పోని అల్సర్ బండి ఎట్లా కూర్చుంటారు ఎరికేనా మరి బొడ్డు చీల మీద కూర్చుంటే నీ పిల్లల్ని కూర్చుకోపోదా అది ఎలా ఇప్పటి వాళ్ళు అల్సర్ పండుగ కూర్చుంటారు చూడు మరి తిరుపతి తీరంగా మన ఇటుకలు బ్రహ్మగా చేయకూడదు మంచి మాధపురమైన కళ్ళగడిగనమ్మా పిల్లి కాకుండా ఆడిలో ఏడమ్మ వేస్తున్న వాళ్ళు అది నువ్వు బళ్ళు పోతాడు కదరా
పోగాయ కాదే ఆగయ్యా ఉండయాను అరే బద్మాజ్ నా పేరు ఆగాయ కాదు ఓ గుండయ్యా ఏయ్ పొడిచి పిక్కుండా అనుకున్నామో ఏంటో పొడిచేది కత్తి ఏం బిక్కుంటావు నా పేరు ఆగయ్య కాదు నా పేరు పోగయ్య కాదు నా పేరు గుండయ్య కాదు ఇలా పొద్దుకి ఈ గుండాల గ్రామంలో మరి ఏదంటే గుర్రాలలో అడగడి కథ చెప్తాను ఇప్పుడు కథ చెప్పాక ఇని ఈ గుర్రాలలో ఇంటికి మా మనవరాలు వచ్చి బయట మంది రేపు ఎప్పుడన్నా వాళ్ళు ఊరు అయినప్పుడు మన